టైగర్ బాబు ఇంకా నేను చిన్న పాపని చూడ్డానికి వెళ్ళాము. మా వదినేమో వాళ్ళ ఇంటి నుండి వచ్చేసింది. ఇంకా పాపని ఎత్తుకుంటే చూడండి టైగర్ బాబు బాగా జెలస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ నన్ను ఎత్తుకోకుండా పాపని ఎందుకు ఎత్తుకున్నావు అన్నట్టుగా ఇక్కడ మారం చేస్తున్నాడు. వాడిని ఎత్తుకోవట్లేనని చెప్పేసి ఇంకా జెలస్ గా ఫీల్ అయ్యి హాల్లోకి వచ్చి పడుకొని నన్నైతే తంతున్నాడు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంకా మా వదిన వాళ్ళు రూమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ పాప వచ్చింది కాబట్టి వాళ్ళు పెద్ద రూమ్ తీసుకున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే చిన్న రూమ్ తీసుకున్నారు. దానికోసమే ఇంకా సర్దుతున్నారు. ఇదంతా టైగర్ బాబు అయితే కరెక్ట్ టైంలో వెళ్ళాడు. వీడికైతే ఫుల్ టైం పాస్ అయింది. ఆ రోజు ఆడుకోవడానికి మా మమ్మీ ఇక్కడ వీడికి చాలా బొమ్మలే ఇచ్చింది. ఇంకా వాటితో అయితే ఆడుకుంటున్నాడు. మా చెల్లి కూడా నాతోనే ఉంది కాబట్టి తను కూడా వచ్చింది. ఇక్కడ తనైతే పాపను ఎత్తుకుంది. చిన్న పిల్లలంటే అందరికీ బాగా ఇష్టం ఉంటది కదా. ఇక్కడ మా మమ్మీ కూడా పాపను ఎత్తుకుంది. మా మమ్మీ పాపను ఎత్తుకున్నా టైగర్ బాబుకి అస్సలు నచ్చట్లేదు. అందుకని ఇంకా పాపనైతే అక్కడ పడుకోబెట్టి టైగర్ బాబుతో ఆడుకోవడం మొదలు పెట్టింది. అట్లుంటది మరి టైగర్ బాబుతోని. ఏం చేస్తాం, ఇంకా అన్ని అడ్జస్ట్ అయిపోవాలి.